సో, ఇప్పుడు మనం ట్రావెల్ గ్యారంటీ అనే ఫీచర్‌ని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవచ్చు మన టికెట్ కన్ఫర్మేషన్ కోసం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ యాప్‌లో చూసినట్లుగా అయితే కిందక మనం తీసుకున్న ట్రైన్ ఎగ్జాంపులే మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ 7 ఉంది. సో, వెయిటింగ్ లిస్ట్ అనంగానే ఏం వెయిటింగ్ లిస్ట్ అనే క్వెషన్ మనకి రావాలి. సో, ఇక్కడ మనకి 6 టైప్స్ ఆఫ్ వెయిటింగ్ లిస్టులు ఉంటాయి. వన్ ఈస్ జనరల్ వెయిటింగ్ లిస్ట్, రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్, పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్, రోడ్ సైడ్ స్టేషన్ వెయిటింగ్ లిస్ట్, తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ అండ్ రిక్వెస్ట్ వెయిటింగ్ లిస్ట్. సో, ఈ ఆర్డర్‌లో అనమాట. ఫస్ట్ ఎవరికైనా ఏమైనా ఖాళీ వచ్చాయి అనంటే ఫస్ట్ జనరల్ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఆర్ఎల్‌డబ్ల్యూఎల్ ఎందుకనంటే ఇది ట్రైన్ ట్రావెల్ అయ్యే ఇంటర్మీడియట్ స్టేషన్స్ మధ్యలో బుక్ చేసుకున్నప్పుడు వచ్చే కోటా. నెక్స్ట్ పూల్డ్ కోటా కూడా ఇంటర్మీడియట్ స్టేషన్సే బట్ షార్టర్ డిస్టెన్సెస్ అనమాట. అందుకని దాని కోటా తక్కువ ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. అండ్ దెన్ లాస్ట్ ప్రిఫరెన్స్ తత్కాల్ వెయిటింగ్ లిస్ట్. ఎందుకంటే ఇది ట్రైన్ స్టార్ట్ అయ్యే 1 డే ముందు టికెట్స్ ఓపెన్ అవుతాయి. ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి తత్కాల్ ఎందుకంటే లాస్ట్ ఇస్తాము. సో, దట్స్ వై తత్కాల్ వెయిటింగ్ లిస్ట్‌లో టికెట్స్ కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం. సో, ఇందులో ఈ వెయిటింగ్ లిస్ట్ 7 అనేది ఏ కైండ్ ఆఫ్ కోటాలో ఉందనేది మనం చూసుకోవాలి. సో, దాని మీద క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేసేసుకుంటాం బుక్. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే జనరల్‌గా వెళ్తాం. ఇక్కడ చూస్తే చూడండి అక్కడ PQWL అంటే ఇది వెయిటింగ్ లిస్ట్ అనేది జనరల్ వెయిటింగ్ లిస్ట్ కాదు. పూల్డ్ కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. 78% ఛాన్స్ ఉంది అని చూపిస్తుంది. యూజువల్‌గా ఇది ఎంత పర్సెంట్ ఉంటే టికెట్ బుక్ అవ్వచ్చు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ మీద రావాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆ రోజు అప్పుడైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నాయి అని అంటే ఇట్ విల్ బి రియల్లీ హార్డ్. ఎక్స్పీరియన్స్ మీ జనరల్ వెయిటింగ్ లిస్ట్ బిలో 40 ఉంది అని అంటే టికెట్ 99% కన్ఫర్మ్ అయిపోతుంది. ఇఫ్ నాట్ ఆర్ఏసీ అయినా కన్ఫర్మ్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ బిలో 80, 90% మీకు అది ఆర్ఏసీకి కన్ఫర్మ్ అయిపోతుంది. రిమోట్ లొకేషన్ అండ్ పూల్డ్ కోటా మీ వెయిటింగ్ లిస్ట్ 5 కంటే తక్కువ ఉంటే మీ కన్ఫర్మేషన్ ఛాన్సెస్ 98% ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 దెన్ ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ రిస్క్. తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ బిలో 3 ఉంటే కన్సిడర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి 1 ఉన్నా కూడా అవ్వదన్నమాట టికెట్. పైన డిస్కస్ చేసిన పర్సంటేజెస్ అన్నీ హాలిడేస్ టైంలో వేరీ అయిపోతాయి కంప్లీట్లీ. మన వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుద్దా లేదనే కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అని అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత డే ఆన్ డే బేసిస్ మీరు వెయిటింగ్ లిస్ట్ చెక్ చేసుకుంటూ ఉంటే అది తగ్గుతూ రావాలి. ఆ నెంబర్ ఏ రేట్లో తగ్గుతుంది అనే దాన్ని బట్టి మన కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ అంత పెరుగుతుందన్నమాట. సో, ఈ కండిషన్లో వెయిటింగ్ లిస్ట్ 7 ఉంది కాబట్టి ఐ విల్ టేక్ దట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఇక్కడ ఈ నెంబర్ డే టు డే బేసిస్ తగ్గకపోతే ఐ విల్ గో ఫర్ తత్కాల్ టికెట్. అదే వెయిటింగ్ లిస్ట్ 5 కంటే తక్కువ ఉంటే నేను అలాగే వదిలేసేవాడిని. ఈ విధంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ని ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా మనం బుక్ చేసేసుకోవచ్చు. అండ్ గమనిక ఏంటి అని అంటే ఇదంతా నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పినది. మీరు కానీ ఇది కరెక్ట్గా ఫాలో అయ్యారు అని అంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కేసెస్లో మీకు సక్సెస్ రేషియో 100% ఉంటుంది. ఇలాంటి మరెన్నో డీప్ ఇన్సైట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.